నమస్తే. వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. జిల్లా పెద్దశంకరంపేట మండలం చీలపల్లి గ్రామంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు ఒక్కసారిగా 5 ఇండ్లలో బీభత్సం సృష్టించారు. 113 తులాల బంగారం, 2.5 కిలోల వెండి ఎత్తుకెళ్లారు. రాయని రాములు ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో 110 తులాల బంగారం, 2.5 కిలోల వెండి, ఏసీ రెడ్డి మాణిక్ రెడ్డి ఇంట్లో 3 తులాల బంగారం అపహరించారు. మరో 3 ఇండ్లలో కూడా దొంగతనానికి యత్నించారు. కానీ ఆ ఇళ్లలో ఏమీ పోలేదు. రాయని రాములు ఇంటికి తాళం వేసి కామారెడ్డి జిల్లా బన్సువాడలో తన పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లామని తెలిపారు. ఉదయం పని మనిషి ఇంటికి వెళ్లి చూడగా తాళాలు పగులగొట్టి ఉండడంతో రాయని రాములకు సమాచారం అందించారు. దీంతో ఆయనతో సహా హుటాహుటిన ఇంటికి వెళ్లి చూడగా బీరువాలో పగులగొట్టి 110 తులాల బంగారం, 2.5 కిలోల వెండి దుండగులు దొంగిలించారని తెలిపారు. సమీపంలో ఉన్న మరో ఇంట్లో 3 తులాల బంగారం దొంగిలించినట్లు బాధితుడు ఏసీ రెడ్డి మాణిక్యరెడ్డి తెలిపారు. విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, క్రైమ్ సిఐ రాజశేఖర్, అల్లాదుర్గం సిఐ రేణుకారెడ్డి, పేట అల్లాదుర్గం ఎస్ఐలు ప్రవీణ్ రెడ్డి, శంకర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మండలం చీలపల్లి గ్రామంలో మాకు ఉదయం 6 గంటలకు ఏం సమాచారం అంటే ఇంటికి తాళం వేసి వాళ్ళు వివిధ ఫంక్షన్స్కి వెళ్ళిండ్రు, పెళ్ళిళ్ళకి వాటికి. మార్నింగ్ వచ్చి చూసే వరకు అన్ని లాక్ బ్రేక్స్ ఉన్నాయి. ఇంట్లో ఉన్న కొంత బంగారం దొంగతనమైన సమాచారం వచ్చింది. దాని కొరకు మేము టీమ్స్ ఏర్పాటు చేసినాం. ఇప్పుడు డిఎస్పీ సార్ కూడా వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఎంత పోయిందనేది మనకి ఇంకా సమాచారం తెలియదు. అది ఎంత పోయిందనేది వాళ్ళకి క్లియర్గా రాసుకొని కేసు నమోదు చేసి మనం ఎంత త్వరలో ఛేదించడానికి కృషి చేస్తాం. గ్రామంలో చీలపల్లి గ్రామంలో రాములు గారి ఇంట్లో ఒక అఫెన్స్ జరిగింది, గ్రేవ్ అఫెన్స్. అదేవిధంగా ఆయన ఇంట్లోనే కాకుండా లాక్ బ్రేకింగ్ చేసి హెచ్బి నైట్ లాక్ బ్రేకింగ్ చేసి హౌస్లో చెప్పడం చేయడం జరిగింది. గోల్డ్ ఆర్నమెంట్స్ అవి కూడా చోరీ చేశారు. అదేవిధంగా ఈ ఇంటితో పాటు ఇంకా ఈ ఇంటికి ఒక 100 మీటర్స్ దూరంలో ఉన్న ఒక 4 హౌసెస్ అక్కడ కూడా లాక్ బ్రేకింగ్ చేశారు. ఒక టీం వచ్చి అఫెన్స్ చేసిందిగా మేము భావిస్తున్నాం. మేము అక్కడ కూడా 4 హౌసెస్లో కూడా ఒక ఇంట్లో 2.5 తులాస్ వరకు గోల్డ్ పోయింది. మిగతా హౌసెస్ అని కూడా అటెంప్ట్ జరిగింది. ఇది ప్రొఫెషనల్ అఫెండర్ చేశారని మేము భావిస్తున్నాం. అదేవిధంగా కొన్ని క్లూస్ టీమ్ అది రావడం జరిగింది. డాగ్ను కూడా తీసుకొచ్చాం. కొన్ని క్లూస్ అవి కలెక్ట్ చేస్తాం. ఈ కేసు ఖచ్చితంగా మన మెదక్ జిల్లా ఎస్పీ గారు శ్రీనివాసరావు గారు విజిట్ చేశారు. ఖచ్చితంగా క్లూస్ని తీసుకుని మీ కేసు ఛేదించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. బాధితులు చెప్పిన ప్రకారం గోల్డ్ ఎంత? ఇప్పుడు బాధితులు రాములు గారు ఆల్రెడీ చెప్పారు. చూసి చెక్ చేసి మొత్తం చెప్తా అన్నారు, కంప్లైంట్ ఇస్తా అన్నారు. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మేము అన్ని కూడా కేసెస్ రిజిస్టర్ ఎట్లా ఉంటే అట్లా మేము కేసు రిజిస్టర్ చేసి దాన్ని డిటెక్ట్ చేసే విధంగా మేము అందరూ ప్రయత్నం చేస్తాం. గారు వాళ్ళ టీం రావడం జరిగింది. క్లోజ్ టీం వాళ్ళు కూడా వచ్చారు. అందరూ కూడా అన్ని టీమ్స్ ప్రయత్నం చేసి కేసును ఖచ్చితంగా డిటెక్ట్ చేయాలని చెప్పేసి ఎస్పీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తాం. కొంత బంగారం దొంగతనమైన సమాచారం వచ్చింది. దాని కొరకు మేము టీమ్స్ ఏర్పాటు చేసినాం. ఇప్పుడు డిఎస్పీ సార్ కూడా వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఎంత పోయిందనేది మనకి ఇంకా సమాచారం తెలియదు. అది ఎంత పోయిందనేది వాళ్ళకి క్లియర్గా రాసుకొని కేసు నమోదు చేసి మనం ఎంత త్వరలో ఛేదించడానికి కృషి చేస్తాం. ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా హక్కుల సాధన కోసం ఈ నెల 24న ఆదివారం సాయంత్రం మహబూబ్ నగర్ పట్టణంలోని షాలిమార్ ఫంక్షన్ హాల్లో హమారే ఆవాజ్ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆల్ పార్టీ ముస్లిం రైట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు మహబూబియా హాల్లో సభకు సంబంధించిన పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మైనారిటీ డిక్లరేషన్, మైనారిటీ సబ్ ప్లాన్స్, వక్ఫ్ ఆస్తుల రక్షణ, నిరుద్యోగ ముస్లింలకు ఆర్థిక సాయం వంటి వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మే 24న మగ్రిబ్ నమాజ్ తర్వాత ప్రారంభమయ్యే ఈ సభకు ఉమ్మడి జిల్లాల్లోని ఉలేమాలు, మేధావులు, యువకులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో కమిటీ సంరక్షకురాలు కాజా ఫయాజుద్దీన్, అన్వర్ పాషా, కన్వీనర్ మహమ్మద్ అనీఫ్ అహ్మద్, సిపిఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్, సిపిఐ ఎంఎల్ నాయకులు వెంకటేష్, టిఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్, జామియా మసీద్ మాజీ అధ్యక్షుడు అహ్మద్ అలీసనా, ముస్లిం లీగ్ రాష్ట్ర కార్యదర్శి సాదిక్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు.
డెండి మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో అదనపు తరగతి గదులను దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే నైనావత్ బాలునాయక్ ముఖ్య అతిథిగా వచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధి నిజమైన ప్రజాపాలనకు ప్రతీక అని అన్నారు. విద్య లేనివాడు ఓటు విలువను తెలుసుకోడు. మాకు ఓటు వేసిన ప్రతి కుటుంబంలోని పిల్లలకు మంచి విద్య కల్పించాలన్నదే మా కర్తవ్యమని బాలునాయక్ స్పష్టం చేశారు. సోమ్లా బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యతని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. స్త్రీ, మహిళ, శిశు, వృద్ధుల, దివ్యాంగుల, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణపై సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీతా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డులలో బాలల హక్కుల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని, బాల్య వివాహాలతో కలిగే ఇబ్బందులపై అవగాహన కల్పించాలని, బాల్య వివాహాలు అడ్డుకోవాలని సూచించారు. ముఖ్య అతిథిగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగేతే, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వ పబ్లిక్ స్కూళ్లు రానున్నాయని, గ్రామాల్లో పిల్లల స్కూల్స్ నుంచే డ్రాప్ అవుట్ కావద్దని తెలిపారు. వీటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి కమిటీలు వేసుకోవాలి, ముఖ్య అతిథి తదుపరి తెలంగాణ ఎమ్మెల్యే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉండాలి. వారికి సమయం సాధనగా ఆహ్వానం. కోరుతున్నా సరే గట్టిగా చెప్పడంతో ఆర్ శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుదాం. మున్సిపల్ చైర్పర్సన్ అలాగే వేములవాడ వారిరువురు పోస్టల్ లాంచింగ్ జరుగుతోంది. పిల్లల రక్షణ సమాజ బాధ్యత. నేటి బాలలే రేపు గౌరవించాలని ఈ పోస్టర్ కార్యక్రమం జరుగుతుంది. ధన్యవాదాలు గారికి, కమిషన్ సభ్యులకు పేరు పేరున, అలాగే గౌరవ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, గౌరవ ఎస్పీ గారికి, అలాగే పంచాయతీ కార్యదర్శులకు, అంగన్వాడీ టీచర్లకు, ప్రెస్ మిత్రులకు, ఇతర తప్పనిసరిగా మనకు ఫుల్ రేంజ్ ఆధ్వర్యంలో కొత్త కార్యక్రమంలో మన యొక్క బాధ్యత మనకి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీగా ఎస్టాబ్లిష్ చేయబడిన ఈ కమిటీ పిల్లల సంక్షేమం కోసం పనిచేస్తాయి. సో ఏం చేయాలి అనేటువంటిది ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం అనేటువంటిది మనం ప్రారంభిస్తున్నాం. సో ముఖ్యంగా మన జిల్లాలో చూసినట్లయితే మనం ఇప్పటి వరకు 302 మంది పిల్లలకి నెలకు 4000 రూపాయల చొప్పున మనకు స్పాన్సర్షిప్ అనేది. సో తర్వాత మళ్ళీ మనకు 49 మంది పిల్లలని కూడా గేమ్ మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరు సమానం. ఏంటంటే కొంచెం ఆడపిల్లలు ఫ్రెష్ అయిపోతారు కాబట్టి ఇంకా కొంచెం కేర్ తీసుకోవాలని ఆలోచిస్తుంది. మగపిల్లలలో ఇట్లాంటి అబ్యూస్ అవి కాలేదు, ఇక్కడ కూడా లేదు. వాళ్ళలో అయితే ఆడపిల్లలు తనకు బయటపడుతుంది, మగపిల్లలు ఒకసారి సిద్ధంగా చెప్పుకోవడం అంతే తప్ప వీళ్ళను వాళ్ళని డిఫరెన్షియేట్ చేసే అవకాశం లేదు. ఇద్దరు సమానం. దాన్ని గుర్తుపెట్టుకొని గవర్నమెంట్ మమ్మల్ని కూడా తీసుకొచ్చి మమ్మల్ని సీఎం గారు చైర్పర్సన్ చేసినప్పటి నుంచి మేము అందరం పనిచేస్తున్నాం. లక్కీగా అందరూ కూడా ఒక బ్రాంచ్ పనిచేసుకునే ఉన్నారు కాబట్టి మేము
ఇప్పుడు అందుకే ఎస్పీ గారిని అడిగాను, నేను లేబర్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నా సార్ మీకు, వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి ఐ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. నేను ఎక్కడ చూడలేదు ఈ డిస్ట్రిక్ట్ లేబర్ అండ్ పోలీస్ వర్క్ టుగెదర్. ఈ మున్సిపాలిటీ ఒక డిస్ట్రిక్ట్ అనేది ఆయన మొత్తం హ్యాండిక్యాప్ పోయలేదు లేబర్ ఆఫీసర్. ఆయన ఒక మనిషి పెట్టుకొని చేయించాలి, అంతేగాని మనం ఏమని చెప్పేసి పిల్లలకు అన్యాయం చేస్తే కరెక్ట్ కాదు. యాజ్ అ లేబర్ ఆఫీసర్ దీస్ టేకింగ్ ద సాలరీ ఎవ్రీథింగ్ ఇస్ దట్. ఆయన బాధ్యత కూడా ఆయన గుర్తించాల్సిన అవసరం. కాబట్టి ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ హ్యాపీ వాళ్ళిద్దరు బాగా చేస్తున్నారని. మరి కూడా ఓటు తీసుకుని ఎందుకంటే చాలా పంచాయతీ నా పేరే పాడైతే పంచాయతీ గారి పంచాయతీ అనేది అక్కడ స్టార్ట్ అయింది, పంచాయతీ సెక్రటరీ. సో యూ షుడ్ థింక్ ఏది మంచి ఏది చెడు అని ఆలోచన చేయండి. అందరూ ఉంటే నాకు ఉద్దరు నాకు కూడా తెలుసు. మీ వాళ్ళతో మీకు చెప్పండి, చెప్పి కరెక్షన్ చేయండి. వాళ్ళతో అనుసంధానం కలిగి సర్పంచ్ ఒక మొబైలే రైట్ సర్పంచ్ ఆడలేదా ఓ వేరే వేరే కూర్చున్నారు అది ఇట్లా నేను అనుకుంటున్నాను. మీకు కూడా చూపిస్తాను నేను ఇక్కడ నుంచి. మీరు కూడా ఆడలేని కాదు, మన పిల్లలకి మన ఊరు నా ఇల్లు నా ఊరు నా చైల్డ్ వెల్ఫేర్ సంబంధించినటువంటి అంశంలో రాజేంద్ర సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి నూతనంగా ఎంపిక కాబడినటువంటి సర్పంచ్ సోదర సోదరులకు ప్రజాప్రతినిధులకు అధికారులు కూడా ఒక అవగాహన కల్పించాలని ఒక చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా చెన్నై జిల్లాకు ఇన్ఛార్జిగా ఇదే జిల్లా ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నప్పుడు ఇంకా దయాకర్ గారిని ఆహ్వానించిన క్రమంలో ఒక చైతన్యం కలిగించడానికి, మీలో ఒక స్ఫూర్తిని నింపడానికి, మీలో బాధ్యతను గుర్తించి ఆ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చాలని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టిన ద్వారా ఇప్పటికే మాట్లాడిన సభ్యులందరూ కూడా బాలికల సంరక్షణలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన బాధ్యత పైన చాలా చక్కగా కూడా మీకు వివరించి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు మాట్లాడిన మాటలో కానీ, ఎస్పీ గారు మాట్లాడిన మాటలో కానీ సభ్యులందరూ చెప్పిన సందర్భం మనకు ఉన్నటువంటి బాధ్యతలో 0 నుంచి 8 years వరకు కూడా బాలబాలికలకు సంబంధించి వారి సంరక్షణ బాధ్యతను మనం తీసుకోవాలని చెప్పేటువంటి పరిస్థితి చెప్తా ఉన్నాం. ఈరోజు గర్భిణీ స్త్రీలలో ఆ పిల్లల్లో ఉన్నటువంటి అంటే వాళ్ళ ఉత్సాహంతో డైరెక్ట్ సెక్టర్ వెళ్ళేటువంటి సంఖ్య పెరుగుతున్నాం. ఆడపిల్ల అనగానే అవార్డు చెప్పినటువంటి ఆలోచన వస్తున్నటువంటి సందర్భంలో మనం వాటిని ప్రభుత్వ పక్షాన అలాంటి పరీక్షలకు నిషేధించే సందర్భం అయినా కొన్ని ప్రాంతాలు జరుగుతుందని చెప్పి కరెక్ట్గా మాట్లాడుతున్న సందర్భం మనం గ్రామాల్లో ఉన్నటువంటి చాలా మంది అంగన్వాడీ టీచర్గా ఆశా వర్కర్గా ఉన్నటువంటి ఆయాలు వాళ్ళకు కూడా గ్రామాల్లో ఇలాంటి పరిశ్రమలు వారికి చక్కగా కౌన్సిలింగ్ చేసిన సందర్భం, సర్పంచులు కూడా వారికి చక్కగా బోధన చేసే విధంగా ఉండేటువంటి కార్యక్రమంలో బాలబాలికలకు సమానమైన హక్కులు ఈరోజు ప్రభుత్వాలు కల్పిస్తున్న క్రమంలో అలాంటి నిషేధించబడే చెప్పినటువంటి క్రమంలో ఆసుపత్రులు కూడా చెప్పినటువంటి సందర్భం తీసుకొని మనం ఈరోజు 0 నుంచి 8 వరకు ఉన్నటువంటి పిల్లల సంరక్షణ కోసం తీసుకున్న జాగ్రత్త. ఈరోజు అంగన్వాడీ స్కూళ్ళలో ఉన్నటువంటి పిల్లలకు పౌష్టికాలను అందించిన కార్యక్రమం ప్రభుత్వం తీసుకునే క్రమంలో అంగన్వాడీ పాఠశాలకు నూతనంగా భవనాలు ఇవ్వాలని చెప్పారు. జిల్లాలో అనేక భవనాలు పైన భవనాలు కూడా మొదలు చేసుకోవాలి. ప్రభుత్వ పక్షాన అంగన్వాడీ భవనాలను ఉచితంగా కరెక్ట్ ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యం తీసుకోవాలి. ఒడిశా నుండి హైదరాబాద్ కి అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా మల్కన్గిరి జిల్లాకు చెందిన 5 సభ్యుల ముఠా ఒడిశా నుండి హైదరాబాద్ కి గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో పెట్రోలింగ్ చేపట్టిన పోలీసులకు ఈ ముఠా తారసపడ్డారని పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి వివరించారు. గంజాయి అమ్మిన ముఠా సభ్యుడు మినహా మిగిలిన 4 అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. వారి నుండి 6 లక్షల విలువ గల 12 కిలోల గంజాయి, మారుతి వ్యాన్, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
లైట్ సిగ్నల్ కూడా దొరుకుతుంది. కొంచెం మన నెగ్లిజెన్స్, ఇక తర్వాత మీకు తెలియదు ఏముంది దాని మీద. ఒకవేళ పేరు చెప్పినా మళ్ళీ మీరు వాడిని అలర్ట్ చేస్తారు. మీకు మీ నోటీస్కి ఏదైనా వచ్చినా మీరు చెప్తే ఇంకా దాని మీద కూడా మనకేంది. గోదావరి ఖని సబ్ డివిజనల్ పోలీస్, గోదావరి ఖని సబ్ డివిజన్ ఏసీపీ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సిఐ కృష్ణకుమార్, ఎస్ఐ ఉదయ్ కిరణ్ ప్లస్ వాళ్ళ ఫోర్స్ మన మెటీరియల్ గేట్ దగ్గర, ఎన్టీపీసీ మెటీరియల్ గేట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తూ ఉంటే ఒడిశా నుంచి ఒక వైట్ కార్ నంబర్ వచ్చేసి OD 34B6643 దాన్ని ఆపి చెక్ చేస్తే డిక్కీలో 12 kg గాంజా దొరికింది. దాని కాస్ట్ వచ్చేసి 6 lakhs. అయితే ఒడిశాకు చెందిన రాజీవ్ కుమార్ నాయక్ 35 years, బలిమెల గ్రామం, మల్కాజ్గిరి జిల్లా, ఒడిశా. ఎస్కే బషీర్ 34 years, బలిమెల, మల్కాజ్గిరి, ఒడిశా. చైతన్య మాడి 41 years, తెంతులిగూడ, మల్కాజ్గిరి, ఒడిశా. గౌతమ్ రాయ్ 28 years, MV 123 విలేజ్, మల్కాజ్గిరి, ఒడిశా. సిద్ధార్థ రంజన్ దాస్ 34 years, బలిమెల, మల్కాజ్గిరి, ఒడిశా. వీళ్ళ దగ్గర 12 kg గంజాయి, ఈ కార్, 3 మొబైల్ ఫోన్స్ని సీజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళకి ఎవరైతే ఈ గంజాయి అమ్మిండో ఆ వ్యక్తి ఒకటి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతన్ని ఒక స్పెషల్ పార్టీ టీం పంపించడం జరిగింది. దీంట్లో పనిచేసిన మా ఈ గంజాయిపై గోదావరి ఖని డివిజన్ ఉత్పాదం వస్తుంది. దీనికి మెయిన్ కారకుడైన మా ఏసీపీ రమేష్, సిఐ కృష్ణకుమార్, ఉదయ్ కిరణ్ ప్లస్ వాళ్ళ టీంకి సూటబుల్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో నిలిపి ఉంచిన హైదరాబాద్ జైపూర్ స్పెషల్ రైల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి 7:50 బయలుదేరాల్సిన ఈ రైలును ప్లాట్ఫామ్ వద్దకు తీసుకొస్తున్న సమయంలో B1, B2 బోగీలలో మంటలు చెలరేగాయి. బోగీలలో పొగలు రావడాన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే హైడ్రా కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించారు. హైడ్రా, DRF, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అగ్ని ప్రభావిత బోగీలను రైలు నుంచి వేరు చేసినట్లు అధికారులు తెలిపారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.